కాప్రా సర్కిల్ పరిధిలోని భావన ఋషి కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కార్యాలయంలో అధ్యక్షుడు సీతా ఆంజనేయుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీకి సంబంధించిన భూమి సర్వే నంబర్ 158లో 2.10 గుంటల భూమికి సంబంధించిన భూమి సాయిబాబా వెల్ఫేర్ అసోసియేషన్ మరియు రెవెన్యూ శాఖకు సంబంధించి 2001 నుండి 2026 ఇప్పటి వరకు వివిధ కోర్టులలో కేసు నడుస్తున్నప్పటికీ ఆ స్థలం 2009లో జీహెచ్ఎంసీ లేఅవుట్ శాంక్షన్ చేసిన దాని ప్రకారం మా అధీనంలో ఉందన్నారు. 2 సంవత్సరాల క్రితం కాప్రా తహసీల్దార్గా ఉన్న సమయంలో ఎంఆర్ఓ సుచరిత మా సొసైటీకి సంబంధించిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించి డబ్బులు ఆశించినా మేము ఎలాంటి డబ్బులు ఇవ్వలేదన్నారు. ఆమె 710 అని బోర్డు పెట్టి చట్ట వ్యతిరేక పనులు చేసినా మేము హైకోర్టులో 27/1/2026లో స్టేటస్ కో ఆర్డర్ పొందామని తెలిపారు. అయితే విద్యుత్ శాఖ అధికారులు మాకు సబ్స్టేషన్ కట్టుకోవడానికి అప్పటి తహసీల్దార్ కేటాయించిన భూమిని జేసీబీలతో మనుషులతో పనులు చేయిస్తున్నారని, ఇళ్ల మధ్యలో 25 సంవత్సరాల నుంచి కోర్టు కేసులు నడుస్తున్న స్థలంలో సబ్స్టేషన్ ఎలా పెడతారని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు తహసీల్దార్ మరియు జాయింట్ కలెక్టర్ ప్రజలకు వ్యతిరేకంగా నడుస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. 2 కాలేజీల మధ్యలో సబ్స్టేషన్ పెట్టడం ఎంతవరకు న్యాయమని సీతా ఆంజనేయులు ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. విద్యుత్ శాఖ అధికారులు దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల మధ్యలో సబ్స్టేషన్ పెడితే రేపు ఏదైనా ట్రాన్స్ఫార్మర్ పెళ్తే ప్రజల ఆస్తి ప్రాణాలు పోగొట్టుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సబ్స్టేషన్ పనులు వెంటనే నిలిపివేయాలని భావన ఋషి కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ తరఫున అధ్యక్షుడు సీతా ఆంజనేయులు డిమాండ్ చేశారు. మా సొసైటీకి సంబంధించినటువంటి స్థలం సర్వే నంబర్ 158, దాంట్లో భూమిని ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు మాకు ఇచ్చినారని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాంట్లో స్టేటస్లో ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా జేసీబీ పెట్టి త్రవ్వడం ప్రారంభించినందువల్ల నేను మీ ప్రెస్ వాళ్ళందరినీ పిలిచడం జరిగింది. ఆ స్థలం 2001 సంవత్సరం నుంచి వివిధ సబ్జెక్టుల మీద కోర్టులో మా ఫేవర్లో ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి సాయిబాబా వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఏదో రకంగా డిస్టర్బెన్స్ చేస్తూ ఇప్పటి వరకు లాగుతూ వచ్చిందో. చివరికి 2009లో మా సొసైటీ ఎల్ఆర్ఎస్ ఇచ్చినప్పుడు కూడా జిహెచ్ఎంసీ అధికారులు పరిశీలించి ఆ స్థలం సొసైటీదే అని లేఅవుట్ కూడా శాంక్షన్ చేసింది. అయినప్పటికీ కూడా మొన్న 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఎంఆర్ఓ సుచరిత గారు ఎన్నో రకాలుగా దాన్ని క్రియేట్ చేసి ఆ భూమి 710 అని సర్వే ఉంది అని చెప్పుకుంటూ చాలా రకాలుగా మాకు నోటీసులు ఇచ్చి మా సొసైటీపై ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయించి రకరకాలుగా మమ్మల్ని వేధించడం చేసింది. ఇదంతా కారణం ఏంటంటే మధ్యవర్తుల ద్వారా ఆమె కొంత డబ్బు ఆశించడం జరిగింది. అది మేము సొసైటీ నుంచి ఇవ్వడం జరగదు అని చెప్పినందువల్ల చాలా వరకు ఆ స్థలాన్ని మా సొసైటీని కాదు అనే రూపంలో తయారు చేసి ఆమె రికార్డ్స్ అన్ని చేసి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు సబ్స్టేషన్ కట్టుకోవడానికి ఇచ్చింది అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది. ఇళ్ల మధ్యన సబ్స్టేషన్, అది కూడా చేనేత పారిశ్రామికులు మీద వాళ్ళకి సంబంధించినటువంటి స్థలంలో సబ్స్టేషన్ కట్టడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది రెవెన్యూ అధికారులు వాళ్ళ యొక్క అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ ఇళ్ల మధ్యన సబ్స్టేషన్ నిర్మించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని ఆపాలని చెప్పి నేను కోరుతున్నా. వెంటనే ఇలాంటి చర్యలకు ఇంతకుముందు ఏ ప్రభుత్వాధికారి కూడా పాల్పడకుండా మీరు దీన్ని తగిన విధంగా ప్రచారంలో తీసుకొచ్చి ప్రజల్ని జాగ్రత్తపరిచి పక్కా సాయిబాబా కాలనీ ఏదైతుందో వాళ్ళకు కూడా ప్రాణహాని జరగడం